అక్కడ ఉండే మిరపకాయ బజ్జీ బళ్ళు తెలుస్తే తప్పితే లోపల సముద్రంలో వరుణాలయ గంభీర, సముద్రం చాలా గంభీరంగా ఉంటుంది. గమనించండి, మీరు బీచ్ కడతారు సముద్ర తీరానికి, సముద్రంలో ఏముందో మీకు ఏమీ తెలిసే అవకాశం లేదు. అక్కడ ఉండే మిరపకాయ బజ్జీ బళ్ళు తెలుస్తే తప్పితే లోపల సముద్రంలో ఏముందో తెలియదు. సముద్రం ఏమైనా తక్కువదా? తిమింగలాలు ఉన్నాయి. చేపను మింగేదాన్ని పెద్ద చేప అంటారు, పెద్ద చేపను మింగేదాన్ని తిమి అంటారు, తిమిని మింగేదాన్ని తిమింగలం అంటారు, తిమింగలాన్ని మింగేదాన్ని తిమింగల గిలం అంటారు, తిమింగల గిలాన్ని కూడా మింగేది ఒకటి ఉంది, దాని పేరు రాఘవం అంటారు. అది భారతీయ ఋషులు కొన్ని వేల ఏళ్ల క్రితం కనిపెట్టారు. రాఘవం అనే చేప, దాని పేరు రాఘవం. రఘువంశం పేరు పెట్టారు దానికి, రాఘవం. అంటే మొత్తం అంతకంటే పెద్ద చేప సముద్రంలో ఉండే అవకాశం లేదు. చిన్న చేపను మింగేదాన్ని పెద్ద చేప అంటారు, పెద్ద చేపను మింగేదాన్ని తిమి అంటారు, తిమిని మింగేదాన్ని తిమింగలం అంటారు, తిమింగలాన్ని మింగేదాన్ని తిమింగల గెలం అంటారు. అమరకోశంలో కూడా ఉంటుంది. ఇంకేం పెట్టాలో ఇంకో గెల పెట్టాడు, తిమింగల గెలం. తిమింగల గెలాన్ని కూడా మింగేదా